హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. జిగురు ఏమీ లేకుండా కోడిగుడ్డు బెండకాయ పులుసుని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. కోడిగుడ్డు బెండకాయ పులుసు అనేది చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మీకు బెండకాయలు అనేది ఇట్లా వాష్ చేసుకొని తడేమి లేకుండా ఆరబెట్టేసుకొని ఇలా కట్ చేసుకొని ఒక కళాయిలో ఒక కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల జిగురు అనేది ఏమీ ఉండదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరైతే ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. ఒకసారి ఇలా ట్రై చేయండి. జిగురు అనేది అసలుకి ఏమీ ఉండదు. ఒక 5-10 మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోండి. అంటే మరీ ముక్క అంత మెత్తబడాల్సిన అవసరం లేదండి. ఈ వాటర్ స్వెట్ అనేది వస్తుంటది. మనం కలబెట్టి సాల్ట్ ఏసి కలబెట్టడం వల్ల చూసారు కదండీ సాల్ట్. అలా స్వెట్ అనేది వచ్చిన తర్వాత తీసుకోవడమే అండి. పక్కకు తీసుకొని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని పక్కకు ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఈ కళాయి అనేది కొంచెం వాష్ చేసుకొని మళ్ళీ కళాయి పెట్టేసుకోండి. ఇలా వాష్ చేసుకొని కళాయి పెట్టుకున్నాక అందులో ఒక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చీలు పెద్ద సైజువి హాఫ్ మధ్యలోకి కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది చింతపండులోకి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టమాటాలు చిన్న టమాటాలు ఒక మాదిరిగా కట్ చేసుకున్నానంటే ఒక మీడియం సైజులాగా కట్ చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. కవర్ చేసేసుకొని అయినా కుక్ చేసుకోవచ్చు. అందులోనే ఒక టేస్ట్‌కి సరిపడా సాల్ట్, మీ టేస్ట్ అనేది టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. చింతపండులోకి కాబట్టికి టేస్ట్ అనేది మీకు చూసుకొని యాడ్ చేసుకొని మగ్గించుకోండి. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పటిదప్పుడు ఫ్రెష్‌గా నూరుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మొత్తం ఇట్లా ఉడకకుండా టమాటాలు అనేది కొంచెం గట్టిగా ఉన్న గరిటెతోని ఇలా మెదుపుకొని మీరు చేసుకోండి. మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఆ కారం అంతా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఎప్పుడైనా సరే ఏ కర్రీస్ అయినా మనం మసాలా వేసినప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. అందులో మనం ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, మనం ముందరనే ఉడికించుకున్నాము. ఇలా ఘాట్లు అనేది ఇలా పెట్టేసుకోండి. అందులోకి పులుసు అంతా మంచిగా దిగేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని పులుసు అంతా పట్టేసిద్ది. బాగుంటుంది టేస్ట్ అనేది. అన్ని ఎగ్స్కి కూడా అలానే ఘాట్లు పెట్టేసుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అందులో ఒకసారి మిక్స్ చేసేయండి. ఆ పులుసు కారం అంతా వాటికి పట్టేటట్టు ఒక 2 మినిట్స్, ఒక 2-5 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి. ఈ కారం అంతా ఎగ్స్కి పట్టేస్తుంది. మీకు కావాలనుకుంటే మీకు ఇట్లా వద్దు ముందరలోనే ఆయిల్ ఫ్రై చేసుకుంటామంటే అలానే చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. బాగుంటుంది. పులుసు అనేది పులుపు అవన్నీ పట్టేసి బాగుంటుంది. మనం ముందరగా ఫ్రై చేసుకున్నాం కండి ఈ బెండకాయ ముక్కలు అనేది అందులో యాడ్ చేసుకొని ఒకసారి కొత్త కలబెట్టేసుకోండి. అందులోనే ఒక రెబ్బ కరివేపాకు అనేది యాడ్ చేసుకొని మొత్తం కలబెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నామండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్న రసం అండి ఇది. అందులో యాడ్ చేసుకొని ఉడికించుకోండి. మొత్తం ఒకసారి గరిటెతోని కలబెట్టేసి ఒక కవర్ చేసుకొని ఒక లిడ్తోని మూతతోని కవర్ చేసుకొని మొత్తం ఉడికించుకోండి ఒకసారి. అందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా ఉడికించుకోండి. చూసారు కానీ బెండకాయలు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతే సరిపోతుందండి. ఎంత టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు అనేది మొత్తం ఇలా దగ్గర పడేదండి, చిక్కగా అయిపోయే వరకు ఉంచుకోండి. మరీ పల్చగా బాగుండదండి. ఒక్కసారి అన్నంలోకి చపాతీలోకి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.